గుర్తించారు, గవర్నర్ మర్యాద ఇచ్చారు, ఏ రోజు గవర్నర్ వ్యవస్థను గౌరవించారు. కనీసం అసెంబ్లీలో మాట్లాడించే అవకాశం ఇవ్వలే మీరు. స్వాగతోపన్యాసం వాడిది మరి భాషను కనీసం బడ్జెట్ ప్రసంగం కూడా చేయించే అవకాశం ఇవ్వలే. అడుగడుగున ఒక మహిళా గవర్నర్ చూడకుండా కూడా అవమానపరిచారు. మీరు ఏ ఫైల్ పంపితే ఆ ఫైల్ రబ్బర్ స్టాంప్ ముద్ద గుర్తితే మీకు రబ్బర్ స్టాంప్ లెక్క ఉంటే ఆ గవర్నర్ మంచోడు. అంటే మీకు ఏం సపోర్ట్ చేయకుండా వ్యవస్థను రద్దు చేయాలంటారు వాళ్ళు. ఇక అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారి రాజ్యాంగానికి లోబడి పనిచేస్తే ఈ ప్రభుత్వం పనిచేయలేదు, బీఆర్ఎస్ పనిచేయలేదు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాలన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మార్చాలన్న మూర్ఖుడి రాష్ట్ర గతంలో మాజీ ముఖ్యమంత్రి. అంటే రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయలేదు ప్రభుత్వం, పనిచేయాలని ఆలోచన లేదు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాలన్నాడు. అందుకే ప్రజలు తిరస్కరించారు. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానించినావు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అవమానించినావు. రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి, ప్రపంచంలో ఎక్కడ ఎవరైనా కూడా ప్రజాస్వామ్య దేశం ఏది అంటే టక్కన వచ్చేది భారతదేశం అంటారు. అన్ని దేశాలు కూడా రాజ్యాంగాలు మార్చుకున్నాయి. భారతదేశం కూడా రాజ్యాంగాన్ని దాదాపు 105 సార్లు సవరించినప్పటికి కూడా రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడ చెక్కు చెదరలు ఎక్కడ కూడా. ఇది బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగం ఎంత గొప్పదో ఒకసారి గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ కుటుంబం గుర్తుంచుకోవాలి. మీకు అది స్ఫూర్తి రకంగా లేదు, ఎందుకంటే దానికి అనుగుణంగా మీరు పనిచేయలేరు. పేద ప్రజల బతుకులు సర్వనాశనం చేస్తారు. కాబట్టి వాళ్ళు గవర్నర్ వ్యవస్థ వద్దంటారు, రాష్ట్రపతి వ్యవస్థ వద్దంటారు. ఏదో వాళ్ళు నోరు కాదు, ఏది పడితే మాట్లాడుతున్నారు. వాళ్ళకి హద్దు ఉండదు, అదుపు ఉండదు. వాళ్ళే రద్దు చేసారు ప్రజలు. ధన్యవాదాలు.